హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిధి బ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేయబోతున్నాను. చెప్పు హాయ్, చెప్పు హాయ్ హాయ్, చెప్పు హాయ్ అందరికీ. నవ్వుతుంది. మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగ్గు అనమాట. ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. 6 months తర్వాత నుంచి బేబీస్కి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, దాంట్లో బెస్ట్ రెసిపీ ఏంటంటే ఉగ్గు అనమాట. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, బేబీస్కి కూడా చాలా ఈజీగా తింటారు, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. సో అన్ని పప్పులు అవన్నీ కలిపి చేస్తాం కాబట్టి పిల్లలకి కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ బాగా లభిస్తాయి. కాబట్టి ప్రాసెస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 glass వరకు రైస్ తీసుకోవాలి. నేను గ్లాస్ కొలతతో చెప్తున్నాను, మీరు కావాలంటే కప్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. 1/2 cup కందిపప్పు వేసుకోవాలి, 1/2 cup ఎర్ర కందిపప్పు వేసుకోవాలి, అలానే 1/2 cup పెసరపప్పు వేసుకోవాలి, అలానే 10 వరకు బాదం పప్పులు తీసుకొని వేసుకోవాలి. 1/2 cup మినపగుళ్ళు కూడా తీసుకోవాలి. మినపగుళ్ళు వేసే క్లిప్ మిస్ అయిందండి, అందుకని విడిగా చూపిస్తున్నాను. వాటర్ వేసుకొని 2 times వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని మనము దీన్నంతా వాటర్ అంతా తీసేయాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వడగిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తాయి కిందికి. తర్వాత ఒక కాటన్ శారీ కానీ ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఈ పప్పులన్నీ వేసుకొని ఎండలో ఎండబెట్టాలండి. ఒక 2-3 hours ఎండబెడితే చాలు. ఎండిన తర్వాత దాన్ని మొత్తము తీసుకొని ఒక ప్యాన్లో వేడి చేసి దీనన్నింటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయిస్తేనే ఇవన్నీ బాగా వేగుతాయి. చూసారు కదా, పప్పులు అయితే అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూను వాము, 1 స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్లాగా పట్టుకోవాలి. మీ బేబీ 6 months అయితే జల్లెడ పట్టుకోండి పిండిని. నేనైతే నా బేబీ 9 months కాబట్టి జల్లెడ పట్టలేదు. ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేయాలో రెసిపీ అయితే చూద్దాము. ఒక గిన్నెలో 1.5 spoon ఉగ్గు పిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 glass వాటర్ పోయాలండి. వాటర్ పోసి కప్పు కొలతతో అయితే 1/2 cup సరిపోతుంది. మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేబీకి అయితే తినిపించేద్దాము. ఫస్ట్ 2 tablespoon అంతా వాటర్ తాగించాలండి. ఏది తినిపించినా ఫస్ట్ కొద్దిగా వాటర్ తాగించిన తర్వాత మనం ఏదైనా తినిపించాలన్నమాట. సో నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ తాగించిన తర్వాత ఉగ్గు తినిపిస్తున్నాను పాపకి చాలా ఇష్టం అండి ఉగ్గు. మా పాపనే కాదు, మీ పిల్లలకి ఇలా తయారు చేసి పెడితే చాలా బాగా తింటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో కాబట్టి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి ఉగ్గు. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.